అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా 14. రిత్విక్ ఏంటమ్మా అంటూ వస్తాడు అక్కడికి. శారద గారు, రిత్విక్ నువ్వు వెళ్ళి వదినేని తన ఫ్రెండ్ ఇంట్లో డ్రాప్ చేసిరా అంటారు. రిత్విక్ కోపంగా, ఏంటమ్మా ఆవిడ వెళ్ళలేదా, నేను వెళ్ళి డ్రాప్ చేయాలా, ఎవరు ఏంటని చూసుకోకుండా ఎలా అంటే అలా మాట్లాడేంత ధైర్యం ఉన్న ఆవిడకి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళే అంత ధైర్యం లేదా అంటాడు కోపంగా. అన్వికకి కోపం వచ్చి, ఆంటీ నన్ను ఎవరూ డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళగలను, నేనేమీ చిన్నపిల్లను కాను అని శారద గారికి ఒక్క మాట కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోతుంది. శారద గారు సీరియస్గా, రిత్విక్ పెద్దవాళ్ళతో ఎలానైనా మాట్లాడేది, తను నీకు వదిన, నా తర్వాత తనదే ఈ ఇంటి బాధ్యత, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకుని కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడటం నేర్చుకో అంటారు. ఆవిడ ఎలా అయినా మాట్లాడవచ్చు, నేనంటే మాత్రం తప్పొచ్చిందా అంటాడు రిత్విక్. తను వాళ్ళ ఇంట్లో ఒక్కతే కూతురయ్యి తన్నే గారాభంగా పెంచారు. తనది చిన్నపిల్ల మనస్తత్వమే కానీ నీలా అన్నీ తెలిసి చేసే రకం కాదు. ఇంకోసారి తన మీద నోరు లేచిందంటే తర్వాత నేను కాదు మీ అన్నయ్య మాట్లాడతాడు అనగానే రిత్విక్ అసహనంగా అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతాడు. శ్రీనిక ఆఫీస్కి వెళ్ళగానే అనిత కనిపించి, ఏంటే 2 రోజుల నుండి చూస్తున్నా సరిగ్గా మాట్లాడటం లేదు, ఎప్పుడు చూసినా ఏదో ఆలోచనలో ఉంటావు, ఏంటి సంగతి, నీ హీరో ప్రపోజ్ చేశాడా ఏంటి అంటుంది. అనిత అలా అడిగేసరికి శ్రీనిక మనసులో, నా ఈ ప్రేమ లేక వంశం చేరేదాకా ఈ విషయం అనిత చెప్పకూడదు, తన నుండి రిప్లై వచ్చింది మేము ఇద్దరం కలిసేదాకా తనకు చెప్పను అనుకుని, అదేం లేదు అనిత, మన్విత గురించి టెన్షను, తను టూర్కి వెళ్ళింది కదా, తను ఎలా ఉందో ఏంటో అని ఆలోచిస్తూ ఉన్నా అంటుంది. అదెప్పుడు నిన్ను అక్కగా చూసిందని దాని మీద అంత ప్రేమనే నీకు, ఎప్పుడు చూడు ఇంత కళ్ళేసుకుని కోపంగా చిరాగ్గా మాట్లాడటం తప్ప ఒక్కరోజైనా అక్క అంటూ ప్రేమగా పిలిచిందా అంటుంది అనిత. అది చిన్నపిల్ల అనిత, వదిలేయ్ అని. కొత్త బాస్ ఏమన్నా మీటింగ్ అరేంజ్ చేశారా అని అడుగుతుంది. లేదే, నిన్న మార్నింగ్ మనం క్యాంటీన్లో ఉన్నప్పుడు వచ్చాడంట, ఆ తర్వాత మళ్ళీ రానే లేదంట అంటుంది అనిత. అవునా, 1 వీక్ టైం కావాలని క్లయింట్స్ని కన్విన్స్ చేయాలిగా, అందుకని ఆ పనిలో ఏమన్నా బిజీగా ఉన్నారేమో అంటుంది శ్రీనిక. అనిత అయ్యుండొచ్చు అని నవ్వుతూ వెనక తిరిగి 2 అడుగులు వేసిందో లేదో ఎవరికో గుద్దుకుని కింద పడబోతుంది. తను ఎదురుగా ఉన్నవాళ్ళు తనని కింద పడకుండా తనని సపోర్ట్ ఇవ్వకపోయేసరికి తానే ఎదురుగా ఉన్న తన షర్టు కాలర్ పట్టుకుంటుంది కింద పడకుండా. ఇది ఊహించని అతను ఆ ఫోర్స్కి నిలబడలేక అనితతో పాటు తన మీద పడతాడు. అతని పెదవులు అనిత నుదుటిన తాకుతాయి. అంతే, అనిత అతన్ని విసురుగా తోసేసి పైకి లేచి, హే మిస్టర్, నీకు కళ్ళు కనిపించడం లేదా, ఇలానేనా మీద పడేది, మొన్న కూడా ఇలానే డాష్ ఇచ్చి సారీ చెప్పకుండా కోపంగా చూసి వెళ్ళిపోయావు, ఇప్పుడేమో మీద పడి ఏకంగా ముద్దు పెట్టేశావు, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని అరుస్తూనే ఉంటుంది. అతను అనితను పట్టించుకోకుండా సీరియస్గా వెళ్ళిపోతుంటే, ఓయ్ నేను ఇక్కడ ఇంతసేపటి నుండి వాగుతూనే ఉన్నా, అయినా నేను మనిషినే కాదన్నట్లు అలా వెళ్ళిపోతున్నావే అని గట్టిగా అరిచేసరికి తన టీం లీడు శ్రీనిక అక్కడికి వస్తే మిగతా వాళ్ళందరూ వాళ్ళ క్యాబిన్స్లో నుండి తొంగి తొంగి చూస్తుంటారు. అతను ఆగి వెనక్కి తిరిగి అనిత దగ్గరకు వచ్చి ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడతాడు. అనిత టీం లీడు గుడ్ మార్నింగ్ సార్ అని అతనికి విష్ చేసి, అనిత వాట్ హ్యాపెండ్, ఎందుకని ఆఫీస్ అంతా వినిపించేలా అలా అరుస్తున్నావు అనగానే అనిత ఎదురుగా తన్నే కోపంగా మింగేసేలా చూస్తున్న అతన్ని చూసి తడబడుతూ అది అని నాంచుతుంది. శ్రీనిక అనిత చేయి పట్టుకుని, ఏమైంది అనిత, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని చూస్తుంటే అనిత టీం లీడు అతని వైపు చూసి, సారీ సార్ మీరు వెళ్ళండి, తన ప్రాబ్లం ఏంటో నేను చూస్తాను అని అతన్ని పంపించేస్తాడు. తర్వాత అనిత వైపు చూస్తుంటే, తన్నే సార్ అంటున్నావు, ఎవరో కళ్యాణ్ అతను అని అడుగుతుంది అయోమయంగా. ఎవరేంటి అనిత, హీఈస్ అవర్ బాస్ అమర్, ఆయన ఇంకా స్టాఫ్తో మీటింగ్ అరేంజ్ చేయలేదు, అందుకే ఎవరికీ తెలీదు, నన్ను కూడా వేరే వర్క్ మీద పిలిచారు కాబట్టి నాకు తెలుసు అంటాడు. అనిత ఏడు మొహం పెట్టి, ఏంటి అతను మన బాసా, అయిపోయింది, అంతా అయిపోయింది శ్రీ, నేను ఈ కంపెనీలో ఉండనేమోనే, ఆయనతో ఇప్పటివరకు 2 సార్లు గొడవపడ్డానే, ఆయన వెళ్ళే ముందు ఆ చూపు చూసావా, ఛాన్స్ దొరికితే నా పీక నొక్కేసేలా ఉంది,
నా జాబ్ పోతుంది, ఇప్పటికిప్పుడు నేనెక్కడ జాబ్ వెతుక్కోవాలి అని మొత్తుకుంటుంటే శ్రీనిక నవ్వుతూ, ఎప్పుడెప్పుడు ఎవరితో గొడవ పడదామా, వాళ్ళతో ఆడుకుందామా అని చూడటమే తప్ప అవతల ఎవరు ఏంటనే చూసుకోవా, ఇంత జరిగాక ఇప్పుడు ఏడుస్తూ కూర్చోవడం దేనికి అంటుంది. అనిత అదే ఎడమొహం పెట్టి, అంటే నువ్వు కూడా కన్ఫర్మ్ చేసావా నా జాబ్ పోయినట్టే అని, అందుకే ఇప్పుడు ఏడ్ చేయని లాభం అంటున్నావా అంటుంది. అలా ఏం అవ్వదులే అనిత, ఏదో పొరపాటు అయ్యిందని సారీ చెప్పు అంటుంది శ్రీనిక. ఆ ఛాన్స్ ఈ కొత్త బాసు నాకు ఇస్తాడని నువ్వు అనుకుంటున్నావా శ్రీ? నీకుంటే ఒక్కగానొక్క మంచి ఫ్రెండ్ అయిన ఈ అనిత వెళ్ళిపోతుంది. కాసేపు ఆ ట్యాప్ కట్టవే, అలాంటిది ఏమన్నా జరిగినప్పుడు ఆలోచిద్దాం, ఓకేనా? అంతగా కావాలంటే నీ వర్క్ చూపిద్దాం, దానికైనా ఇంప్రెస్ అవ్వాల్సిందేగా అని అనగానే అనిత వెంటనే, కదా మరి నేనెందుకు ఇంత భయపడుతున్నా, థ్యాంక్స్ శ్రీ, మంచి ఐడియా ఇచ్చావు అంటుంది. వెళ్ళి వర్క్ చెయ్యి అని ఈవినింగ్ పార్టీ ఉంది మర్చిపోయావా అంటుంది శ్రీ. ననో, ఈ అనిత ఎంత బాధలో ఉన్నా పార్టీ అంటే ఎగురుకుంటూ వచ్చేస్తుంది. హహా అని నవ్వుతుంటే శ్రీనిక కూడా నవ్వి, సరే త్వరగా వర్క్ ఫినిష్ చేసేయి, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అని అంటుంది. బాయ్, ఈవినింగ్ కలుద్దాం అయితే అని తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది అనిత. శ్రీనిక వెళ్తున్న అనితను చూసి, నువ్వు చాలా డిఫరెంట్ అనిత, నీతో ఉంటే ఎవరైనా సరే ఎంత బాధన్నా మర్చిపోతారు అని తన వర్క్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. దేవిక గారు, శివాంశు మదర్, అత్తయ్య శివతో మీరు మాట్లాడండి, వాడు మీ మాట అయితేనే వింటాడు అంటారు. ఏంటి దేవి, వాడితో ఏమన్నా మాట్లాడాలంటేనే నాకు గుండెల్లో దడ, అలాంటిది వాడికి ఈ విషయం చెప్తే ఇంకేమైనా ఉందా, వాడు చూపు చాలు నాకు హార్ట్ అటాక్ వస్తుంది అంటారు అనసూయ గారు, శివాంశు నాయనమ్మ గారు. అలా అంటారేంటి అత్తయ్య, ఇంటి పెద్దవారు మీరే అలా భయపడితే వాడితో ఈ విషయం మాట్లాడేది ఎవరు అంటారు దేవిక గారు. మీ మావయ్యతో చెప్పిద్దాంలే దేవి. శ్రీనివాస్ గారు, శివాంశు తాతగారు, నేను మనశ్శాంతిగా ఉండటం నీకు ఇష్టం లేదా అను? ఇలాంటి ఫిట్టింగులు నాకు పెట్టకు, ఉన్నాడుగా నీ ముద్దుల కొడుకు, వాడితో చెప్పించు అంటారు. మైదర్ గారు, శివాంశు తండ్రి, అప్పుడే కిందకు వస్తూ, ఏంటి నాన్న ఏదో నా గురించే మాట్లాడుతున్నారు? ఏం లేదురా, దేవి వాళ్ళ అన్న కూతురు సితార ఉంది కదా, ఆ అమ్మాయి మన శివుని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని మొండు పట్టి ఇంట్లో గొడవ చేస్తుందట, అందుకని నీ కొడుకుతో పెళ్లి గురించి మాట్లాడాలంట, అది నువ్వైతే చాలా చక్కగా చెప్తావని అంటున్నాడు మీ నాన్న అంటారు అనసూయ గారు. మహిదర్ గారు నవ్వి, వాడితో పెళ్లి గురించి చెప్పడం అంటే కోపంలో దేవదేవుడు చేసే శివతాండవం చూసినట్టే, వాడికి వచ్చే అమ్మాయి సతీదేవిలా ప్రేమించేదై ఉండాలి, లేదా పార్వతీలా భరించేదై ఉండాలి. నీ మేనకోడలు సితార ఎప్పుడు చూసినా అద్దం ముందర కూర్చుని మేకప్ చేసుకోవడానికే టైం సరిపోదు, ఇంకా నీ కొడుకుని ఏం పట్టించుకుంటుందంట అంటారు మహిదర్ గారు. ఏంటండి అలా మాట్లాడతారు, ఏదో కొంచెం కలర్ తక్కువ ఉందని అందుకే కొంచెం మేకప్ వేసుకుంటుంది, అది కూడా తప్పేనా అంటారు దేవిక గారు. మహిదర్ గారు నవ్వి, సరే కానీ చదువుకున్న దానిలా ఒకసారి ఆలోచించు దేవి, మేనర్కం చేసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్ని కేసెస్లో తప్ప మిగతా వాళ్ళ లైఫ్లో పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు. నిజమేనండి, కానీ సితార ఎవరు ఎంత చెప్పినా ఎలా చెప్పినా వినడం లేదు, ఒకవేళ శివుకి నచ్చితే చేసుకొనివ్వండి అంటారు దేవి గారు. వాడితో మామూలుగా మాట్లాడాలంటేనే చాలా కోపంగా మాట్లాడుతున్నట్టు ఉంటాడు, అలాంటిది పెళ్లి గురించి అంటే ఇంకేమైనా ఉందా అని మహిదర్ గారి వైపు చూసి, వీడిని కొడుకుని పద్ధతిగా పెంచరా అంటే మనకే పద్ధతులు నేర్పేంతలా పెంచాడు అంటారు శ్రీనివాస్ గారు. ఏం చెయ్యను నాన్న, అందరిలో ఆకతాయిగా ఎక్కడ పెరుగుతాడో అని డిసిప్లిన్గా ఉండాలని అలాంటి స్కూల్లోనూ కాలేజీలోనూ జాయిన్ చేశా, కానీ వీడు ఇలా తయారవుతాడని నేను అస్సలు అనుకోలేదు, మన మీద ఎంత ప్రేమ ఉన్నా అది కనిపించనివాడు, మొండిగా ప్రవర్తిస్తుంటాడు, నేను కూడా మంచిదేగా అని వదిలేశాను అంటారు మహి గారు. దేవిక గారు, అనసూయ గారు ఇద్దరు, ఇప్పుడు బాధపడేం లాభం, ఎమోషన్స్ అనేవి లేకుండా పెంచారు అంటారు. ఇంతలో శివ వస్తూ సీరియస్గా, ఏంటి డిస్కషను అంటాడు.
ఏం లేదు నాన్న, మనం మొన్న గుడికి వెళ్ళాం కదా, మళ్ళీ ఒకసారి వెళ్ళాలి, తీసుకెళ్తావో లేదో అని అనసూయ గారు నసుగుతుంటే, చూడు నానమ్మ, నువ్వు పూజలు వ్రతాలు అంటూ ఉపవాసాలు చేయడం తగ్గించు. అయినా నీ వయసుకి ఇప్పుడు అవసరమా అవన్నీ? దేవుడు చెప్పాడా ఉపవాసం చేయమని, ఆరోగ్యం పాడు చేసుకోమని? ఇంకోసారి ఉపవాసం ఉన్నట్లు నాకు తెలిసిందో అని శివ్ కొంచెం కోపంగా అనగానే అనసూయ గారు బొంగమూతి పెట్టి, నేనేం చేసినా అది నీకోసమే, నీ పెళ్లి కోసమే, నీకు మంచి అమ్మాయి భార్యగా రావాలి అంటుండగానే శివ్ నానమ్మ అని గట్టిగా అరిచి, ఏది ఎప్పుడు ఎలా చేయాలో నాకు తెలుసు కాబట్టి నా గురించి ఆలోచించడం మానేసి నీ ఆరోగ్యం గురించి తాతయ్య గురించి ఆలోచించు చాలు అంటాడు. అత్తగారు పెళ్ళి అనే టాపిక్ తెచ్చేసరికి దేవిక గారు కొంచెం ధైర్యం తెచ్చుకుని, అది కాదు శివ్, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే బాగుంటుంది. నీ మనసులో ఎవరైనా అమ్మాయి ఉంటే చెప్పు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని అంటుంటే శివ్ ఇంకా గట్టిగా అరుస్తూ, నానమ్మని ఆపమన్నాను కదా అని నువ్వు స్టార్ట్ చేసావా? పెళ్లి గురించి ఎందుకు వచ్చింది ఇప్పుడు? మీ మైండ్లో ఏం రన్ అవుతుంది నాకు ఇప్పుడే తెలియాలి అని అక్కడ సోఫాలో కూర్చుంటాడు. దేవిక గారు తడబడుతుంటే మైదర్ గారు, ఏం లేచు, మీ మామయ్య కూతురు సితార నిన్ను మొన్న మ్యాగజైన్ మీద చూసి పెళ్ళంటి చేసుకుంటే నిన్నే చేసుకుంటానని నిన్ను ఒప్పించమని ఇంట్లో తిండి తిప్పలు మాని నిరాహార దీక్ష చేస్తుందంట అంటారు. శివ్ కోపంగా పైకి లేచి, ఇలాంటి ఆలోచన అనేది ఏమీ పెట్టుకోవద్దని చెప్పండి డాడ్. తను నిరాహార దీక్ష చేసినా వేరే ఇంకేం చేసినా నేను తనని చేసుకోను, నేను ఎవరి మాట వినను అన్న విషయం మీకు తెలిసి కూడా దీని గురించి నా దగ్గర మాట్లాడుతున్నారు అంటే మీ ఆలోచన కూడా అదే అని అనుకుంటున్నా. సో అదే అయితే ఇప్పుడే ఆలోచన మానేయండి అని పైకి వెళ్తుంటే అనసూయ గారే కొంచెం ధైర్యం చేసి, అలా అని పెళ్ళే చేసుకోకుండా ఉంటావా? నీకు నచ్చిన అమ్మాయి ఉంటే చెప్పు, మేము వెళ్ళి మాట్లాడతాం అంటారు. శివ్ ఒక స్టెప్ దిగి వెనక్కి తిరిగి, నా పెళ్లి గురించి ఎక్కువ ఆలోచించి నీ ఆరోగ్యం నెగ్లెక్ట్ చేయకున్నానమ్మా. నా మనసు ఏంటో నాకు తెలిసిన రోజు నేనే మీకు చెప్తాను. అప్పటి వరకు నా పెళ్లి ప్రస్తావన తీసుకురాకండి అనేసి పైకి వెళ్ళిపోతాడు. శ్రీనివాస్ గారు నవ్వి, ఏమని వీడికి శివాంశ అని పేరు పెట్టామో కానీ ఆ శివుడు మూడో కన్ను తెరిస్తే ఎంత ప్రళయమో వీడు నోరు తెరిస్తే అంతే ప్రళయం వస్తుంది అంటారు. దేవిక గారు నిట్టూరుస్తూ, నిజమే మావయ్య, వీడికి ఎందుకు అంత కోపమో అర్థం కావడం లేదు. వీడు కూల్గా మాట్లాడటం ఎప్పుడు నేర్చుకుంటాడో ఏంటో అసలు. అలాంటి రోజు ఒకటి నేను చూస్తానో చూడనో అంటారు దేవిక గారు. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.